మత్స్యకారులకి సంబంధించిన దాంట్లో ఒకటే. అది లోకేష్ కుట్ర చేశాడు, లేకపోతే చంద్రబాబు కుట్ర చేశాడు, లేకపోతే పవన్ కళ్యాణ్ కుట్ర చేశాడు, లేకపోతే ఎంపీ కుట్ర చేశాడు. ఇదేముండదు. ఒక మత్స్యకారులు వేరే వాళ్ళకి సంబంధించినటువంటి బోట్లు లాక్కున్నారు. ఇది క్రైమ్ అవుతది. ఇక్కడ దేశాలకి సంబంధించిన సరిహద్దులు ఉంటాయి గానీ, రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దులు రాజ్యాంగం ప్రకారం ఉండవు. సముద్రంలో ఆంధ్ర వాళ్ళు ఇక్కడి వరకే తీసుకోవాలా, తమిళనాడు వాళ్ళు ఇక్కడి వరకే తీసుకోవాలని రూల్ ఏం లేదు. కాకపోతే తమిళనాడులో మత్స్యకారులకు మంచి ప్రోత్సాహం ఉంది. రాజకీయ నాయకులే తమిళనాడులో మత్స్యకారులు ఈ బిజినెస్ చేస్తారు, మత్స్యకారులతో పెట్టుబడులు పెడతారు. ఈవెన్ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి రాయలసీమ ఏరియా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, నెల్లూరు జిల్లా వాళ్ళు అనేక మందికి అక్కడ ఫిషింగ్ బోట్స్ అయి ఉన్నాయి. మత్స్యకారులకి జీతాలు ఇచ్చి, నెలవారీ జీతాలు ఇచ్చి మత్స్య సంపదను తీసుకొస్తుంటారు. వాళ్ళు కోట్లకు కోట్లు ఖర్చు పెడతారు. తద్వారా బాగా ఇప్పుడు వీళ్ళు చెప్పే అత్యాధునికమైనటువంటి వలలో అవన్నీ వాళ్ళు అరేంజ్ చేసేది. వాళ్ళే ఇక్కడ మళ్ళీ రాజకీయ నాయకులుగా ఉంటుంటారు. కాబట్టి అలా వాడుతున్న షిప్పులు వీళ్ళు అనేది ఏంటి, మన వాళ్ళకి అనేది ఏంటి, ఆంధ్ర బార్డర్లోకి తమిళనాడు వాళ్ళు రావద్దు. ఇది పాకిస్తాన్ కాశ్మీర్ బార్డర్ కాదు కదా, పాకిస్తాన్కి ఆంధ్ర బార్డర్ కాదు, శ్రీలంక ఆంధ్ర బార్డర్ కాదు, శ్రీలంక ఇండియా బార్డర్ కాదు, బంగ్లాదేశ్ ఇండియా బార్డర్ కాదు. కాబట్టి రూల్ ప్రకారం అయితే అలా నిర్బంధించినందుకు కేసు పెట్టాలి. అలా చేసి ఈ బోట్లని విడిపిస్తే గనక అక్కడ మత్స్యకారులు తిరగబడతారు, ఎదురు తిరుగుతారు, గొడవలు అవుతాయి. వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు, చేతులు కూడా చాలా స్ట్రాంగ్. కాబట్టి ఈ మధ్య మార్గంగా పొలిటీషియన్ల ద్వారా సెటిల్మెంట్ చేసుకుని ఉంటారు. వాళ్ళ జేబులో డబ్బులు పెట్టి చేసుంటారు. దీంట్లో కుట్రలు కాదు. ఇక్కడ రూల్ ప్రకారం అయితే విడిచిపెట్టక తప్పదు. కాకపోతే ఇది రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని చేసుకోగలిగిన సమస్య పరిష్కారం కూడా కాదు. మత్స్యకారులే కూర్చోవాలి, కానీ కూర్చోవడం వల్ల కూడా కాదు.